శ్రీ సాయిరామ్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో భగవద్గీతకు సంబంధించి గీతా శాస్త్రము సర్వశాస్త్ర సారము తెలుసుకున్నాం. ఈరోజు మనం గీత వేద స్వరూపము అని తెలుసుకుంటున్నాం. సాయిరామ్. వేదము అంటే జ్ఞానము అని తెలుసుకున్నాం కదా. ఏ జ్ఞానము అనేటువంటి ప్రశ్నకు ఈశ్వర జ్ఞానము అనేది సమాధానము. ఈశ్వర జ్ఞానము రెండూ కావు. ఈశ్వర జ్ఞానము రెండు కావు, ఒకటే. అది వేదము. వేదనారాయణుడు వేరు కాదు, వారు కూడా ఒకటే. వేదమే తన స్వరూపముగా కలవాడు వేదనారాయణుడు. వేద రూపంలో ఉన్నాడు కనుక ఆయనే వేదము. వేదము తెలిస్తే వేద్యుడైనటువంటి నారాయణమూర్తి కూడా తెలిసినట్లే. వేదనారాయణుడు తెలుసుకోవడానికి వేదము తప్ప మరొక మార్గం లేదు. విష్ణు సహస్రనామం నారాయణమూర్తిని వేదాంగ అనగా ఇది 130 నామంలో కూడా ఉంది అని ఇది కీర్తించిందనమాట. విష్ణు సహస్రనామం నారాయణమూర్తిని వేదాంగ అని కీర్తించింది. వేదములు అంగాలుగా కలిగిన వాడు కనుక వేదనారాయణుడు వేదాంగుడయ్యాడు. వేదములు అంగాలు అయితే భగవంతుడు అంగి అవుతాడు. అంగిని ఎలా తెలుసుకుంటాము? అంగాల ద్వారానే తెలుసుకుంటాము. కనుక వేదము తెలిస్తే వేదనారాయణుడు తెలిసినట్లే. భగవంతుని విషయంలో వేదము అలా ప్రమాణమై శోభిస్తోంది. భగవంతుని విషయంలో వేదము ఎలా ప్రమాణమైందో వేదసారమైనటువంటి భగవద్గీత కూడా అలాగే ప్రమాణమైంది. వేదాలలో ప్రథమ వేదమైనటువంటి ఋగ్వేదములోని మంత్రాలను రుక్కులు అంటారు. ఋగ్వేదము పవిత్రమైనటువంటి అగ్నిదేవుడి స్థుతితో ప్రారంభమవుతుంది. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృతిజం హోతారం రత్నధావతం. ఇది ప్రథమ వేదమైనటువంటి ఋగ్వేదములో ప్రథమ రుక్కు కావటం చేత బహుశా సృష్టిలో ఉన్నటువంటి స్తోత్రాలన్నిటిలో ఇదే ప్రథమం కావచ్చు. ప్రథమ స్థుతి అక్షరాల్లో ప్రథమాక్షరమైనటువంటి ఆ అకారంతో ప్రారంభమై కావటం గమనార్హం. అక్షరాణం అకారోస్మి. అక్షరాల్లో నేను ఆకారాన్ని అన్నాడు భగవంతుడు గీతలో. వేదానికి అది ఆది అక్షరమైనటువంటి వేదానికి ఆది అక్షరమైనటువంటి ఆదినారాయణుడు గీతాచార్యుడే కనుక గీత వేదస్వరూపమే, వేదసారమే. ఇక రెండవది వేదాల్లో ఉన్నతమైనది అని భావించే స్వరప్రధానమైనటువంటిది సామవేదం. సామగానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వేదానాం సామవేదోస్మి అన్నాడు. వేదాలలో నేను సామవేదాన్ని అంటూ సామవేదాన్ని తన విభూతిగా భగవద్గీత 10వ అధ్యాయంలో 22వ శ్లోకంలో అభివర్ణించారు. తర్వాత త్రయీవేద్యం, 3 వేదాలు తానే అని అద్భుత సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఋక్సామ యజురేవస అని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో తెలియజేశారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అన్నీ తానే అంటూ తన వేద స్వరూపాన్ని భగవంతుడు గీతలో దర్శింపజేశాడు. ఏ దివ్యాత్మని జ్ఞానము అపౌరుషేయమైనటువంటి శృతుల్లో ప్రకాశిస్తుందో ఆ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానమే భగవద్గీత అనేటువంటి స్మృతి రూపంలో శోభిస్తూ ఉంది. గీత వైభవాన్ని స్తుతిస్తూ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి ఏమి బోధించాడో వైష్ణవ తంత్ర సారం నుండి మనం తెలుసుకున్నాం. గీతా మే హృదయం పార్థ, గీతా మే సారముత్తమం, గీతా మే జ్ఞానమత్యుగ్రం, గీతా మే జ్ఞానం అవ్యయం అన్నాడు. అర్జున, గీతే నా హృదయము, గీతే నా మహోన్నత స్వరూపము, గీతా జ్ఞానమే నా తేజము, అదే నా అక్షయ వైభవము అన్నాడు భగవానుడు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.